ఇంకా క్యాసీ ఇవాన్ ఆ బేస్ ని బ్లాస్ట్ చేయడానికి ముందు శామ్ ని కనిపెట్టాలని పరిగెడతారు. ట్రాన్స్పోర్ట్ లైన్ లో పిల్లలందరూ వరాసగా ప్లేన్ ఎక్కుతూ ఉంటే వాళ్ళ మధ్యలో దూరి ఎలాగోలా కష్టపడి ఫైనలీ ఎలాగో క్రౌడ్ లో ఉన్న శామ్ ని లొకేట్ చేసేస్తారు. క్యాసీ వెంటనే శామ్ ని హక్ చేసుకుని అతన్ని సైడ్ కి తీసుకువెళ్లి అతను అడిగిన ఫేవరెట్ టెడీ బేర్ ఇస్తే శామ్ ఆ టెడీ బేర్ వదిలేసి అక్కని గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదు, బాంబ్ బ్లాస్ట్ అవబోతుంది. ఈ కొలనల్ ఇంకా మిగతా ఏలియన్స్ కూడా హెలికాప్టర్ ఎక్కి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. క్యాసీ బెన్ ఇంకా శామ్ ని చూసి వాళ్ళని షూట్ చేస్తుంటే వీళ్ళ ముగ్గురు త్వరగా ఒక ట్రక్ వెనక వెళ్లి తాగుంటారు. సరిగ్గా అప్పుడే బేస్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయ్యి కింద నేల మొత్తం పగిలిపోయి కూలిపోతూ ఉంటుంది. ఈ డేంజరస్ సిచ్యువేషన్ లో వీళ్ళ ముగ్గురు చనిపోతారనుకుంటాం, కానీ అప్పుడే సడన్లీ రేంజర్ ఒక మిలిటరీ వెహికల్ లో హీరోలా ఎంట్రీ ఇచ్చి వీళ్ళ ముగ్గురిని రెస్క్యూ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతుంది. వెనకే ఆ బేస్ పూర్తిగా ఎక్స్ప్లోడ్ అయ్యి కూలిపోవడం చూసిన క్యాసీ ఇవాన్ అసలు తప్పించుకున్నాడో లేదో తెలియక ఫీల్ చేస్తున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు బెన్ స్క్వాడ్ లోని మిగతా వాళ్ళతో మీట్ అవుతారు. వీళ్ళంతా రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ కనిపెట్టి అక్కడ రిలాక్స్డ్ గా కూర్చుని ఫోన్ చేస్తుంటారు. వీళ్ళ సమస్య తీరిపోయిందా అని అడిగితే లేదు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారో వీళ్ళకి తెలియదు. బట్ వీళ్ళలా ఏలియన్స్ మోసం చేసిన మిగతా పిల్లల్ని సేవ్ చేయాలన్నదే వీళ్ళ గోల్. ఫ్యూచర్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు, కానీ బాగుంటుందన్న హోప్ తో ఈ మూవీని ఏం చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.